Welcome to Komarapu Logs. Don't forget to like, share, comment and subscribe my channel. సో ఫైనల్ గా మా పిల్లల బారసాల వీడియోతో అయితే వచ్చేసాను. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. కొంచెం లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నాం వీడియో. సో చూసి మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూసిన కదా పొద్దున్నే లేసి చక్కగా అందరం రెడీ అయిపోయి పిల్లల్ని కూడా చక్కగా రెడీ చేసేసి అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో 21st రోజు టెంపుల్ కి వెళ్ళొస్తే పురుట అంటూ పోతుంది అంటారు. సో మేమైతే ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాము. ఇంకా మేము థర్డ్ మంత్ లో ఉయ్యాల వేసుకున్నాం. అప్పుడు బేబీస్ కొంచెం పెద్దగా అవుతారు కదా, చూడడానికి బాగుంటది అనుకున్నాము. బట్ ఇద్దరు బేబీస్ కదా, మెయింటైన్ చేయడం కష్టం. ఉయ్యాల వేస్తే చక్కగా పడుకుంటారని చెప్పారు. అందుకని ఇంకా 21st రోజు హడావిడిగా అయితే ఉయ్యాల వేసేసాము. ఇంక ఇక్కడ చూసినాక టెంపుల్ కి వచ్చాం. మాకు మా పిల్లలకి అయితే మంచి బ్లెస్సింగ్స్ అయితే దొరికేవి. పూజారి గారు కూడా పిల్లలు ఇద్దరు తీసుకెళ్లి దేవుడి కాళ్ళ దగ్గర వేసి పెట్టేసి చక్కగా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. సో మేమైతే ఫుల్ హ్యాపీ. ఇక్కడ మంచి బ్లెస్సింగ్స్ అయితే మా పిల్లలకి దొరికిపోయాయి. ఇంకా ఫస్ట్ టైం టెంపుల్ కి వచ్చాయి కదా వీళ్ళు, చక్కగా పూజ అంతా అయిపోయింది. ఇంకా హడావుడిగా ఎందుకు వేసేస్తున్నాం అంటే అత్తయ్య మా అయితే లేరు. సో ఇంకా కన్సీవ్ కాకముందే టికెట్స్ అయితే బుక్ చేసేసారు. బావగారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు. అత్తయ్య మావయ్య యుఎస్ వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. ఇంకా ఉయ్యాల వేసేయండి ఏముందా అని చెప్పారు. సో అందుకని ఇంకేంటంటే సింపుల్ గా ఇలా అయితే బారసాలు మేము చేసేసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో వచ్చే వాళ్ళకి ఇవ్వడం కోసం ఇవన్నీ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా నెయ్యిలు అయితే మెయిన్ మాకు. సో నెయ్యిలు, అట్టిపండు, చిలకలు ఉంటాయి, అవైతే మెయిన్. సో అవన్నీ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది. ఫుడ్ ఒక 40 ప్లేట్స్ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము. సో ఫుడ్ వచ్చేసింది ఇంట్లోనే. ఇంకా ఫుడ్ కూడా పెట్టేశాము. సో చాలా మందికి అయితే చెప్పలేదు, తక్కువ మెంబర్స్ తో అయితే సింపుల్ గా బార్సా జరుపుకున్నాము. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకా టైం అయితే అయిపోయింది. 4 నుంచి 5 వరకు అయితే ఉయ్యాల్లో వేసేయమని చెప్పారు. సో ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తున్నారు పిల్లలిద్దరిని. పాప రెడీ అయిపోయింది, బాబుని అయితే రెడీ చేస్తున్నారు. ఒకవైపు అక్కడ రెడీ అవుతుంది. ఇంకా ఇక్కడైతే పేరెంటాలు అందరూ కలిసి అయితే ఇక్కడ ఉయ్యాలని సెట్ చేసేసారు. కిచెన్ లో వచ్చింది కదా మమ్మీ వాళ్ళకి దేవుడు గది. సో కిచెన్ లోనే 2 ఉయ్యాలు కట్టేసి ఇంకా ఫస్ట్ ఉయ్యాల్లో పిల్లల్ని వేసే ముందు ఇలా సన్నీని అయితే వేస్తారనమాట. సో పసుపు రాసేసి బొట్టు పెట్టేసి అలంకరించేసి ఇంకా 3 సార్లు సన్నికి వేసి తీస్తారనమాట. తర్వాత పిల్లల్ని అయితే ఉయ్యాల్లో వేస్తారు. మాకైతే ఇలా చేస్తారు. సో అలానే పేరెంట్ వాళ్ళందరూ కలిసి అయితే ఇక్కడ చేస్తున్నారు. వీడియో చూస్తున్నారు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, మా పద్ధతి అయితే ఇలా. సో ఇలా చేసేస్తున్నారు ఫస్ట్. ఇంకా పిల్లలు ఇద్దరు 2 ఉయ్యాలు కూడా కట్టారు. ట్విన్స్ కదా, 2 ఉయ్యాలు కట్టారు. 2 ఉయ్యాలు సేమ్ అలానే చేస్తున్నారు ప్రాసెస్. 2 సన్నలకైతే బొట్టు పెట్టేసి 2 ఉయ్యాలు అయితే వేశారు. ఇంకా ఫైనల్ గా పిల్లలకి కూడా వేసేస్తారు. చూడండి ఇక్కడ బాబుని పాపని అయితే వేసేస్తారు ఉయ్యాల్లో. మా పాప అయితే ఫుల్ హడావుడి అయితే చేస్తుంది, తమ్ము చెల్లి అనుకుంటూ. తనైతే చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఉయ్యాలో వేసేసాక పేర్లు చెప్పాలి కదా చోట్లో. సో పేర్లు అయితే ఇక్కడ చెప్తున్నారు. సో పాప పేరు, బాబు పేరు ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ చోట్లో చెప్తున్నారు, బాబుకి చెప్తున్నారు. బాబు పేరు వచ్చేసి శాన్వి, పాప పేరు వచ్చేసి స్వస్తిక. సో ఇవి మా పిల్లలిద్దరికి మేము పెట్టిన పేర్లు. ఇంకా నేను కూడా చెప్పేస్తున్నాను, చోట్లో చెప్పాలి కదా ఫస్ట్. సో నేను ఇంకా వాళ్ళిద్దరికి చోట్లో చెప్పేస్తున్నాను, వాళ్ళ డాడీ చెప్పాలి కదా నెక్స్ట్ నేను. సో ఇలా సింపుల్ గా మా పిల్లలు బారసాల అయితే జరిగింది. ఇంకా చూస్తూ ఉండండి, లాస్ట్ దాకా చూడండి.
చూసారు కదా, వచ్చిన పేరెంటాలు అందరూ అక్షంతలు వేసి పిల్లలకైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇంకా పాటలు కూడా పాడారనమాట. సో ఇలా ఇలా అయితే జరిగి ఇంకా మా పాప కూడా తన అక్షంతలు వేస్తాను, ఇచ్చేయండి ఇచ్చేయండి అన్నది. సో ఇద్దరికి తనైతే వేస్తుంది. సో ఇలా పిల్లలిద్దరు బారసాల అయితే జరిగింది. ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్, చిన్న వీడియోస్ ఇవన్నీ అయితే జరిగాయి. ఇంకా పిల్లలకి పాటలు పాడుతూ ఉయ్యాలు అయితే ఊపుతున్నారు. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉయ్యాల వేయడం అయిపోయింది, పిల్లల్ని తీసేసాము. ఇంక ఇక్కడ వచ్చిన పేరెంటాలకు ఒక 5 మెంబర్స్ కి అయితే ఇలా పసుపు బట్టు పెట్టేసి తాంబూలం అయితే ఇస్తాము. ఇస్తే ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కింద చిన్న పూజ ఉంది, అది కూడా చేసేస్తే ఇంకా ఉయ్యాల వేయడం ఫంక్షన్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. ఇక్కడ చూసినట్టు కింద అయితే పూజ చేస్తున్నాము. కప్ప దేవుడిని అయితే దండం పెట్టుకుంటారంట. సో ఆ పూజ చేస్తున్నారు. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. ఇలా కింద ముగ్గు వేసేసి ముంతతో వాటర్ పెట్టి 3 ముద్దలు అయితే పెడతారు. అన్నం ముద్దలు పెట్టి పైన వెల్లుల్లి పెడతారు. సో దీపం ముట్టించేసి ఇంకా అక్కడ పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకుంటామంట. దేవుడు దండం పెట్టుకున్నాక ఇంకా పిల్లల కింద యూస్ చేసే క్లాత్ ఉంటుంది కదా, అదొకటి అక్కడ వాష్ చేసేస్తాము. ఇంకా వాష్ చేసేస్తే ఇక నుంచి పిల్లల పనులు, నా పనులు నేను ఏదైనా చేసుకోవచ్చు అని అర్థం. ఇప్పటి వరకు అయితే ఏమీ చేయం కదా, సో ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.